మాతృదేవోభవ. నీ అంగమ్మున నేర్చుకొన్నయవియే నిర్వాణ పర్వములు ఆయా స్తోత్రములు ఆదిశంకరుల శైవానంద సౌందర్య విజయోగములు. అమ్మా, నీ అంగమ్మున నేర్చుకొన్నయవియే నిర్వాణ పర్వములు ఆయా స్తోత్రములు ఆదిశంకరుల శైవానంద సౌందర్య వీచియోగములు. వానినే వినుచు నిశ్చింతన్ శివైక్యముగా నాయంగమ్మున మేనురాల్చితివి ధన్యం వయ్య నా జన్మమే. నాయంగమ్మున మేనురాల్చితివి ధన్యం వయ్య నా జన్మమే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 751వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. కొత్తది కనిపెట్టగానే అతనికి ఆనందంగా ఉండొచ్చు, కానీ ఆ దీవులకి ఏం జరిగింది అది కూడా ప్రశ్నే. అలాగని అన్యాయమే జరిగిందని చెప్పలేము. ఎప్పుడూ కొత్త వాళ్లతో కరచాలనం అనేది కొన్ని కొత్త మార్పులు జీవితంలో తీసుకొస్తుంది, జీవితం పట్ల రుచిని పెంచుతుంది. మనిషి జీవించాలనే కదా కోరుకునేది. అంత ఆత్మజ్ఞానం ఎవరికి ఉంటుంది? సాధారణ జీవితంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ ఎప్పుడు ఆశ వెనకాలే నిరాశ ఉంటుంది, మంచి వెనకాలే చెడ్డ ఉంటుంది, ధైర్యం వెనకాలే అధైర్యం ఉంటుంది, ఒక విశ్వాసం వెనకాలే అవిశ్వాసం కూడా ఉంటుంది, ఒక జ్ఞానం వెనకాలే అజ్ఞానం కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు చూసుకోవలసింది. కోరిక తీరనేడు కనుగొంటిని భారత దివ్యధాత్రి లక్ష్మీరమణీయ పుత్రిని నిచిందులు వేసెను గాని వారలెవ్వారలో రక్తవర్ణులు అది భారతదేశము కానే కాదు శ్రీకార వికారమై అమెరికాయను పేర వెలుంగునయ్యది. ఎవరినో చూడగానే ఏదో దీవి కనిపెట్టగానే భారతదేశం భారతదేశం అని కేకలేశాడు. తీరా విచారణ చేస్తే అప్పటికైనా అలాగే అనుకున్నాడు. వీళ్ళు ఇండియన్సే, రెడ్ ఇండియన్స్ అని పేరెట్టాడు. తర్వాత మరికొందరు వెళ్ళి కనుక్కున్నాక అది ప్రత్యేకమైన దేశం అన్నారు. అలా వెళ్ళి కనుక్కున్నవాడు అమెరిగో అనే యాత్రికుడు కావడం వల్ల ఆ దేశానికి అమెరికా అని పేరు పెట్టారు. అది తర్వాత ముఖ్యంగా ఒక 30-40 ఏళ్లుగా ప్రపంచంలో అన్ని రాజ్యాలని తన ఆర్థిక వ్యవస్థతో ఆయుధ సామగ్రితో ఎలాగ పెత్తనం చేసేస్తుందో అన్నిటి మీద మనకు తెలుసు. ఐక్యరాజ్య సమితి పేరుగానే అమెరికాదే పెద్ద హస్తం, పెద్దపేట అమెరికాకి. ఇంకోళ్ళకి భద్రతా సమితిలో సభ్యత్వం ఇవ్వాలా వద్దా అనేది వాళ్ళ నాయకత్వంలో జరుగుతుంది. అంచేత యుఎన్ఓ అనడం ఎందుకు, యుఎస్ఏ అంటే సరిపోయాయి. ఇప్పుడైతే మరీ విచిత్రంగా రష్యా కమ్యూనిస్టు దేశంగా బాగా వెలుగుతూ ఉన్నప్పుడు కొంచెం కాస్త వ్యతిరేకత ఒకటి ఉండేది, వ్యతిరేక పక్షం. అప్పుడు భారతదేశానికి రష్యా బాగా మిత్ర దేశం. ఇప్పుడు ఆ రష్యా 92లో ఎప్పుడో కుప్పకూలిపోయాక దాని ప్రాధాన్యం కోల్పోయింది. చైనా పెరిగింది. వాళ్ళ భయంకరత్వాలు వాళ్ళకున్నాయి. వాళ్ళ వ్యాపారాలన్నీ మన మీదే, వాళ్ళు సంపాదించుకుంటున్నదంతా మన మీదే, వాళ్ళ పెట్టుబడులన్నీ మన మీదే, మన శ్రమనే వాళ్ళు దోచుకుంటున్నారు, పాకిస్తాన్ని సమర్థిస్తారు. ఈ రామాయణ భారతాలని వేదశాస్త్రాలని విమర్శిస్తూ పుస్తకాలు రాసేటువంటి కమ్యూనిస్టు రచయితలు రచయిత్రి మహాశయులు ఆ చైనాని విమర్శించరండి. ఎందుకంటే అది వాళ్ళ పార్టీ. వాళ్ళు ఏం చేసినా బాగానే ఉంటుంది. వాళ్ళ కమ్యూనిజం కోసం ఎవరిని దోచుకున్నా పర్వాలేదు, టిబెట్ను నాశనం చేసేసినా పర్వాలేదు. దలైలామా పర్యటనకు అంగీకరిస్తే భారత్ చైనా సంబంధాలు దెబ్బతింటాయి. వీడేవడండి చెప్పడానికి? మన దేశంలో ఎవరు పర్యటించారో వారు చెబుతారండి. ఇటువంటి విమర్శిస్తూ పుస్తకాలు రాయమనండి ఈ కమ్యూనిస్టు మహానుభావుల్ని, ఒక్కరు ముట్టుకోరండి. దానికి అనేక కారణాలు అని బూర్జువా ఏదో నయా రివిజనిస్టు ఎవరికి అర్థం కాని మాటలు వాడతారండి. అదే వైదిక సాహిత్యంలో సంస్కృతంలో కొన్ని అర్థం కాని మాటలు ఉంటాయి. ఎందుకంటే అర్థం లేని మాటలు అర్థం చెప్పాలి కదండి అంటారు. వీళ్ళ కమ్యూనిస్టు మాటలు అసలే అర్థం కావు, వేదమైన అర్థం అవుతుంది. కానీ ఏదో అభూత కల్పనలన్నీ సృష్టించిన వాడు ఆకాశవాదం మాట్లాడటం ఇక్కడ. తర్వాత అది ఏర్పడుతుంది, ఇది ఏర్పడుతుంది, ఏది ఏర్పడలా, కుప్పకూలిపోయింది రష్యా. చైనా కమ్యూనిజం ఎప్పుడో వదిలేసింది. లేకపోతే తియానన్మెన్ స్క్వేర్లో 3000 మంది విద్యార్థులను కాల్చేస్తారా? రామాయణంలో వర్ణాశ్రమ ధర్మాలు పాటించలేదని ఒక మనిషిని రాముడు చంపితే పెద్ద పుస్తకాలు రాసేశారే, మరి తియానన్మెన్ స్క్వేర్లో 3000 మందిని చంపిన వాళ్ళ మీద పుస్తకాలు రాయరేవండి? బతుకున్న రచయితలు రాయరండి. అది వాళ్ళ సిద్ధాంతం. అంటే ఇష్టాలు రాజ్యమవుతున్నాయి, ధర్మం కాదు ఇక్కడ. రామాయణానికి ఒక ధర్మం, రష్యా చైనాలకు ఒక ధర్మం. ఎందుకంటే హిందూ సంస్కృతి లోకువ, హిందూ పుస్తకాలు లోకువ, వేదాలు లోకువ, ఖురాన్ మీద బైబిల్ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయమని తోలు తీసేస్తారు సాయంత్రానికి. భయం అండి.
అందుకే హిందూ మతాభిమానంలో కూడా తీవ్రత్వం వస్తోంది ఈ మధ్యన. వస్తోంది, మరి తప్పదు, లేకపోతే నిలబడట్లేదు. అడ్డమైన వాళ్ళు అడ్డమైన పుస్తకాలు రాయడం, వాటి మీద చర్చలా. ఇతర మతాల పుస్తకాల మీద చర్చ పెట్టమని టీవీ బద్దలైపోతుంది. లోకమైంది హిందూ మతం. ఎవరి విశ్వాసాలు వారికి ఉంటాయి. వీరెవరండి విమర్శించడానికి? వేదం లోకువా, శాస్త్రం లోకువా, రామాయణ భారతాలు లోకువా? ఎన్నో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయా, వాటి మీద రాయరా? వీళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాల్లో ఆ సిద్ధాంతాల ప్రకారం నడుస్తున్నాయనుకుంటున్న దేశాల్లో దొంగ వ్యాపారాలు జరుగుతున్నాయా, వాటి గురించి పుస్తకాలు రాయరా? అంటే వ్యక్తుల పట్ల ఇష్టాయిష్టాలు ఉన్నట్టే సిద్ధాంతాల పట్ల కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయన్నమాట. దాన్ని బట్టి అండి నిర్ణయించేది. ఎప్పుడూ ఒక్క పరిణామంలో జరిగింది అంటే మంచి చెడ్డలు రెండూ ఉంటాయి. మంచి చెడ్డలు రెండూ చెప్పాల్సింది. నేను కొలంబస్ను సాహస యాత్రికుడిగా వర్ణించాను. ఆ యాత్ర అలాగే వర్ణించాలి. కొత్త విషయాలు తెలుసుకోవాలి, కొత్త దేశాలు చూడాలి. కానీ అది విపరిణామాలకి దారి తీయకూడదు. దారి తీస్తే ఈ కవి ఎలా తిట్టిపోస్తాడో మీరే చూస్తారు. మంచిని మంచిగా, చెడ్డగా చూడడమే మానవత్వం, అదే విశాల హృదయం. అంతేకాని ఓ కళ్ళజోడు పెట్టుకుని ఓ పార్టీ పెట్టుకుని మాట్లాడడం కాదు. శ్రీకార వికారమై అమెరికాయను పేర వెలుంగునయ్యతే. ఇంత చేసి చూసింది వేరే దేశం అయిపోయిన తర్వాత ఆయన తర్వాత తెలిసింది ఆ విషయాలు. ఆయన బతుకున్నది కాలం అదే అనుకున్నాడు. తర్వాత అదే దారిలో ఇంకొంతమంది వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళు అమెరిగో అనేవాడు ఒకడు. ఆయన మొత్తం వాళ్ళ చరిత్ర అంతా సేకరించి వీళ్ళు ఇండియన్స్ కాదండి, కొలంబస్ పొరపాటు పడ్డాడు, ఇది వేరే దేశం అన్నాడు. ఆయన కనిపెట్టాడు కాబట్టి దానికి అమెరికా అని పేరు పెట్టారు. మరి అక్కడ ఉన్నవాళ్ళు అప్పటికి పెట్టిన పేరుతోనే చలామణి చాలా కాలంగా రెడ్ ఇండియన్స్ అనే పేరు మీదే ఉన్నారు. ఇప్పటికీ న్యూయార్క్లో ఆర్మాంక్ ప్రాంతంలో ఉండేటువంటి ఆ జాతి ప్రజలను రెడ్ ఇండియన్స్ అంటారు. కానీ వాళ్ళు ఊరుకోవడలేదు. మా జాతి ఇండియా జాతి కాదండి, మమ్మల్ని అలా అనద్దు అని వాళ్ళు ఏదో వేరే పేరు చెప్తున్నారు. వాళ్ళ ఇష్టం వారిది, దానికే ఉంది. వాళ్ళు ఇండియా వాళ్ళు కానప్పుడు ఎవరైతే మనకేమి సంబంధం? వాళ్ళు ఏదంటే అదే అనాలి, వాళ్ళ ధర్మం అది. వాళ్ళ ఆత్మాభిమానాన్ని మనం గౌరవించాలి. అంచేత యాత్రలు, పనులు, ఫలితాల్లో పొరపాట్లు ఉంటూనే ఉంటాయి. ఆ పొరపాట్లు ప్రపంచ చరిత్రలో రకరకాల పరిణామాలు తీసుకొస్తాయి అనడానికి ఇది ఉదాహరణ. ఇలాగా ఒక్కొక్క దీవి కనుక్కుంటూ అతను వెడుతూ ఉంటే నాకు ఆ ఊహలన్నీ అద్భుతంగా ఉన్నాయి కవి అంటోంది సముద్రం. మానవ జాతి అంతా ఏకమైపోతుందని, అన్ని దీవులు సామరస్యంతో ఉంటాయని, భూమండలం అంతా పార్వతీ పరమేశ్వరుల నివాస స్థానంలా ఉంటుందండి. మాతామే పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశం భువనత్రయం అన్నట్టుగా వీళ్ళు భావిస్తారేమో అనుకున్నానయ్యా అమాయక సాగరాన్ని. కానీ కవి కథ చెబుతూ, కొలంబస్ కథ ముగిస్తూ ఒక్క మాట చెబుతున్నానయ్యా ఆ జీవి గురించి. నాకు బాధ ఎక్కడ కలిగిందంటే, ఒంటరి పువ్వు దీవి జలనొక్క మనోహరమాల చేసి ఈ పంట వలంతి కంఠమున భక్తి నమర్చు కొలంబసుండు. ఒంటరి పువ్వు దీవిజల ఒక్క మనోహరమాల చేసి ఈ పంట వలంతి కంఠమున భక్తి నమర్చు కొలంబసుండు. తానొంటరి కృషించి ధనయోగము లేక గతాసుడయ్యగా, తానొంటరి కృషించి ధనయోగము లేక గతాసుడయ్యగా, తుంటరి లోకమియ్యది కవి తుంటరి లోకమియ్యది విధున్ గమనింపదు క్షీణ దుర్దశన్. తుంటరి లోకమియ్యది విధున్ గమనింపదు క్షీణ దుర్దశన్. తుంటరి లోకమయ్యా. మహానుభావులందరి విషయంలోనే ఎలాగో ప్రవర్తించింది. మామూలు మనిషి పాపం కష్టపడి యాత్రలు చేసి ఏదో ఇండియాయో మరోటో కనిపెట్టాడు. అతని జీవితాన్ని చూడాలా వద్దా ఆ దేశపు రాజులు? చూడలేదయ్యా. కనిపెట్టినవన్నీ వాడుకున్నారు, ఆయన్ని వదిలేశారు. చాలా విషయాల్లో ఇలా జరుగుతుందండి. చాలా సంస్థల్లో, చాలా దేశాల్లో. తండ్రి బతుకుండి సంపాదిస్తున్నంతకాలం తండ్రి చాలా గొప్పవాళ్ళ కనపడతాడు. వృద్ధాప్యం వచ్చి సంపాదన ఆగిపోయి పాపం ప్రైవేట్ ఉద్యోగం కావడం వల్ల పింఛను కూడా లేకపోతే వైద్యం కూడా చేయించవలసి వస్తే కొడుక్కి కోడలకి ఆ తండ్రి భారంగా కనపడతాడండి. చివరికి భార్యకు కూడా కనపడిన ఆశ్చర్యం లేదేమో ఇటీవల పరిణామాలు చూస్తే. ఓ తల్లి కొడుకు కోడలు కలిసి మా అవగారిని చంపేసేట, భారంగా ఉన్నాడని, వైద్యం ఖర్చులు భరించాల్సి వస్తుందని. ఇటువంటి సమాజంలో మనం ఉంటున్నాం. కొలంబస్ చరిత్ర కూడా విచిత్రం. ఒంటరి పువ్వు దీవియలను ఒక్క మనోహరమాల చేసి ఈ పంట వలంతి కంఠమున భక్తిని అమర్చు కొలంబసుండు అంటోంది సముద్రం. పువ్వు దీవియలు ఎంత చక్కని వాడు. దీవియలు అంటే దీవులు అని అర్థం ఉంది. ఒంటరిగా అక్కడక్కడ ఉండే దీవులన్నీ కలిపి ప్రపంచమంతా ఒక్కటే నిరూపణ చేసి ఆ మాలని, ఐక్యతా మాలని, ఆ ఏకతా మాలని భూదేవి మెడలో వేశాడయ్యా అని ఒక అర్థం.
నిజంగా మాల కట్టాలంటే పువ్వులు కావాలి. అందుకని పువ్వు దీవీయలు, పూల తీగలు అని ఇంకొక అర్థం. ఆ దీవీజలు అన్న మాట వాడడం వల్ల ఎంత అందం వచ్చిందండి. అందుకే ఆ పూల దీవీజలు, పువ్వు దీవీజలు వాడడానికి ఏ ఛందస్సు అనుకూలంగా ఉంటుందో అది ఎంచుకోవాలి. అలా మొదలు పెడితే పద్యం అందంగా ఉంటుంది. ముందు మనం ఎంచుకున్న భావం ముఖ్యముడు. టక్కమని పద్యాలు మొదలు పెట్టేయకూడదు, అవధానాల్లో తప్పదు. కానీ మామూలుగా అలా చేయకూడదు. కావ్యం రాసేటప్పుడు ఆ భావంలో ముఖ్యమైన మాటలు ఇవి. ఏ మాటలు పడితే ఆ భావం బలంగా వ్యక్తం అవుతుంది. ఆ మాటలు పడాలంటే ఏ ఛందస్సు ఉండాలి. పద్య కవిత్వంలో ఇది చాలా ముఖ్యం. వచన కవిత్వానికి ఆ ఇబ్బంది లేదు. అలాగని ఇబ్బంది లేదు కదా దాన్ని స్వీకరించడం కాదు. ఇబ్బంది ఉన్నా సరే స్వీకరించి ఆ సామర్థ్యం చూపించాలి. దానికి ఎత్తిప్రాసల ఆభరణాలు అవుతాయి. సరైనటువంటి పాండిత్యం ఉంటే, కాస్త ఓపిక ఉంటే, వెతకగలిగే శక్తి ఉంటే, ఆలోచించగలిగే అనురక్తి ఉంటే, అదంతా సామర్థ్యం మీద ఆధారపడింది, స్వభావం మీద ఆధారపడింది. ఒంటరిగా ఉండే పువ్వుల్లాంటి దీవెలన్నీ పువ్వు తీగలలాగా చేసి ఆ తీగలకే పువ్వులల్లి దండ చేసి ఒక్క మనోహరమాల చేసి ఈ పంట వలంతి కంఠమున భక్తిని అమర్చి కొలంబసు. భూమికి పంట వలంతి అని మరొక పేరుంది. ఆ పేరు ఎందుకు ఇక్కడ వాడగలిగాడు కవి? ఒంటరి అని పద్యం ప్రారంభించాడు కాబట్టి రెండో పాదంలో కూడా బిందుపూర్వక టకారం సున్నట, పంట, కంటక, గంట లాంటి మాటలు రావాలి. కాబట్టి భూదేవి అనే అర్థం వచ్చే పదంలో బిందుపూర్వక టకారం ఉండేది ఏది ఉంది అని ఆలోచించబట్టి పంట వలంతి దొరికింది. ఆంధ్రనామ సంగ్రహంలో ఉంటుంది అచ్చ తెలుగు మాటలు. ఎన్ని పుస్తకాలు చదవాలండి? కావ్యాలు రాయాలంటే ఎక్కాల పుస్తకం చదివి పద్యాలు రాసేస్తారా? పద్యాలు లెక్కెట్టుకుంటూను 116, 200 రాసేయడం, పైగా రాముడు భీముడు కళ్ళలోకి వచ్చి రాయమన్నారని చెప్పడం వాళ్ళకేం పనేం లేదు. రాముడు భీముడు సినిమా వచ్చి ఉంటుంది ఈయన కాళ్ళలోకి. పంట వలంతి ఎంత చక్కని మాట. పంట వలంతి అంటే పంటలు పండించే స్త్రీ. వలంతి అంటే స్త్రీ. నిజానికి పంటలో, వ్యవసాయంలో ఆడవాళ్ళదేనండి పైచి. ఇప్పుడు కూడా మళ్ళీ రైతుల్లో, వ్యవసాయదారుల్లో ఆడవాళ్ళు ఎక్కువ అవుతున్నారట. సంతోషించాల్సిన పరిణామమా. భూదేవికి ప్రత్యేకలు. రైతులు, ఆడవాళ్ళు వ్యవసాయం చేస్తే పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. ఆ మట్టిని స్త్రీ ముట్టుకుంటే ఆ స్పర్శ వేరండి. ఆ మట్టి మానవుడవుతుంది. ఆడవాళ్ళు వ్యవసాయం చేస్తే వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేస్తా. నేను జాతిని కాపాడుతున్నారు. శారీరక సామర్థ్యం కూడా మాకు ఎక్కువే ఉందని నిరూపించుకుంటున్నారమ్మా భారతీయ స్త్రీలు. పల్లెటూరు వ్యక్తులు నిరూపించుకోవాల్సిందే. స్త్రీల వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిందే. పంట వలంతి చక్కగా సరిపోతుంది. వ్యవసాయం చేసే స్త్రీని పంట వలంతి అనొచ్చు. ఆ భక్తిగా ఆ దండ వేసాడయ్యా. అతన్ని కనీసం ఆ ప్రభుత్వాలు ఏదో కనిపెట్టాడు, ఏదో చేశాడు. అతని చివరి దశ కొంచెం పట్టించుకోవాలి కదా. ఎప్పుడు విజయాలు సాధించాలంటే మనిషి సాధిస్తాడా? వృద్ధాప్యం వస్తే పట్టించుకోరా? రోగాలు వస్తే ఎవరు వైద్యం చేయించరా? పంట వలంతి కంఠమున భక్తి నమర్చి కొలంబసు తాను ఒంటరి అయి కృషించి ధనయోగము లేక గతాసుడయ్యగా. చరిత్రలో చదివిన రాశానండి ఇది. ఆ కాలంలో వచ్చిన పుస్తకాల్లో, పత్రికల్లోనూ. కొలంబస్ జీవితం పాపం చివరి రోజులు ఎంత దారుణంగా ముగిశాయంటే ఇలాగా. రోగాలు వచ్చాయి, డబ్బులు లేవు, వైద్యానికి డబ్బులు లేవు, మందు పాపం మంచం నుంచి లేవగలిగేవాడు కాదు. ఎవరు మందు బిళ్ళ ఇచ్చి వేసుకోమని ఎవరు లేరు. ఎవ్వరు సేవకులు లేరు. ఆ రాజులు, ఆ ప్రభుత్వాలు ఈయన వల్ల అన్ని ప్రయోజనాలు పొందినవాడు ఆయన దగ్గర ఏర్పాటు చేయొద్దండి, చేయరండి. అవసరం తీరిపోయిందండి. తాను ఒంటరి కృషించి ధనయోగము లేక గతాసుడయ్యగా. డబ్బులు లేక, వైద్యం లేక, రోగాల పాల్పడి చచ్చిపోయాడండి. అన్యంగా గతాసుహు, ప్రాణాలు పోయాయి. అందుకే ఇక్కడ కవి ఒక విషాదకరమైనటువంటి ప్రయోగం చేస్తున్నాడు. లోకమింతే కవి తుంటరి లోకమి విధున్గమనింపదు క్షీణ దుర్దశన్ అని ఒక విచిత్రమైన ప్రయోగం సాహిత్యపరంగా కవి సమయం. చంద్రుణ్ణి కూడా వృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు, వృద్ధిలో ఉన్నప్పుడు శుక్లపక్షంలో అందరూ చూసి పొన్నమనాడు చంద్రుడు, విధినాడు చంద్రుడిని చూడడం పుణ్యం, తదినాడు ఎంత పుణ్యమో, ఏకాదశి నాడు మహాపుణ్యం అంటారయ్యా. కృష్ణపక్షం వస్తుంది, ఎవడు చూస్తాడు? ఎవడికి కావాలి? కృష్ణపక్షంలో ఏకాదశి నాడు కూడా చూడరు. అందుకేనండి నేను ఈ మాట 15 ఏళ్ల క్రితం రాసిన ఈ మాట నన్నే కదిలించి, అప్పుడప్పుడు నేను శుక్లపక్షంలోనైనా చంద్రుడిని చూడడం మర్చిపోతానేమో కానీ కృష్ణపక్షంలో చూడడం మర్చిపోనండి. చూస్తా. ఆ అందాలు చూడాలి. తేడా ఉండకూడదు శుక్లపక్షానికి కృష్ణపక్షానికి. రెండూ రాసింది కృష్ణశాస్త్రి గారి. కృష్ణశాస్త్రి పేర కృష్ణపక్షం రాశాడు. ఆ కవిత్వం వల్ల మన జీవితాలు శుక్లపక్షం అయ్యాయి. ఆయన బాధేదో ఆయన చెబుతాడు. ఆ రసమయమైన పద్ధతులు అదంతా మనకు ఆనందం కలిగించిందండి. అంటే ఆయన రాసిన కృష్ణపక్షం కారణంగా మన మనస్సు శుక్లపక్షమై వెన్నెల్లో విరబోసింది. అయితే ఎందుకు చదివారండి ఆ కావ్యాన్ని? బాధామయ కావ్యాలు చదువుతారా? చదివారండి. నేను అందుకే కృష్ణపక్షంలో ఒక సుందరమైన దృశ్యం చూసి మీకు చెబుతున్నా. మీరు ఆస్వాదించే ప్రయత్నం చేయండి. నేను తెల్లారగట్ట 5 గంటల ప్రాంతంలో నేను లేచిన వెంటనే
బయటకు వచ్చి కృష్ణపక్ష చంద్రుని చూస్తాను. ప్రత్యేకించి కృష్ణపక్ష అష్టమి నుంచి అమావాస్య వరకు. ఆ సమయంలో చంద్రుడు తూర్పు దిశను కనపడతాడు. ఇలా రేకుగా సగంగా చాలా అందంగా ఉంటాడండి. క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. చాలా అందంగా ఉంటాడు. అలా చూడాలి. అప్పుడు మన జీవితంలో కూడా శుక్లపక్షాన్ని కృష్ణపక్షాన్ని సమానంగా తీసుకోగలుగుతాం. సరిగ్గా లలితా సహస్రంలో చెప్పింది అదే. క్షయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. క్షయ వృద్ధి వినిర్ముక్త. ఇటు క్షయాన్ని కృష్ణపక్షంలో, వృద్ధిలో శుక్లపక్షంలో వృద్ధిని చూస్తే క్షయవృద్ధులు రెండింటి నుంచి విడిపడేటువంటి ఆత్మజ్ఞానం ఉంది, అమ్మవారి భక్తి, అది పొందగలుగుతాం. అదే క్షయ వృద్ధి వినిర్ముక్త. అప్పుడు ఈ క్షేత్రపాల సమర్చిత. క్షేత్రపాలకుడు ఎవరు? జీవుడు. ఈ జీవుడు రచించేది అమ్మవారినే. క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞ క్షేత్రపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. క్షేత్రస్వరూపం, క్షేత్రానికి ఈశ్వరుడెవరు, అసలు ఈ క్షేత్రం క్షేత్రజ్ఞుడు ఒకటా కాదా, ఇవన్నీ తెలియాలంటే క్షయవృద్ధి వినిర్ముక్త. జీవితానికి శరీరానికి క్షయము ఉంది, వృద్ధి ఉందని గ్రహించాలి. చంద్రుడికి ఉన్నట్టే. చంద్రుడికి నిజంగా ఉందా? లేదే. అడ్డం వస్తున్నటువంటి భూమి కారణంగా, నీడ కారణంగా మనకు అలా కనపడుతోంది. అంటే నిజానికి మన జీవితంలో వృద్ధి క్షయాలు కూడా మనకు అలా కనపడుతున్నాయి, కానీ వృద్ధి లేదు, క్షయము లేదు, రెండూ మిథ్యే. ఎప్పుడు ఆత్మే, దానికి వృద్ధి లేదు, క్షయము లేదు అని అర్థమైపోయిందండి. మరి కృష్ణపక్ష చంద్రుని చూడకపోతే ఈ విషయం ఎలా తెలుస్తుంది? చూడాలి, అన్నీ చూడాలి. ఇప్పుడు చూస్తే శుభం, అప్పుడు చూస్తే అశుభం అనుకోకూడదమ్మా. పూర్ణిమ ఎంత శుభమో అమావాస్య అంతే శుభం. నిన్నగాక మొన్న దీపావళి అమావాస్య జరుపుకున్నాం, అది పండుగ కాదా అండి? పొలాల అమావాస్య పండుగ కాదా అండి? ఎన్ని అమావాస్యలు, చొల్లంగా అమావాస్య పండుగ కాదా అండి? సముద్ర స్నానం చేస్తారు. అమావాస్యలు కూడా మన సంస్కృతిలో పండుగలు కావాలని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, నీ జీవితంలో కూడా సర్వము కోల్పోయి చీకటి అయిపోయినా దాన్ని పండుగగా భావించవయ్యా. ఒక చిన్న దీపం వెలిగించవయ్యా. క్షణం విరామంలో ఆద్యం త్రివర్తి సంయుక్తం అగ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దేవా త్రైలోక్య తిమిరాపకం. చీకట్లో కూడా మంగళ దీపాన్ని పెట్టాలంటే మనం. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపకం. ఎంత గొప్పదండి దీపం శ్లోకం. 3 ఒత్తుల 6 ఒత్తుల అని మమ్మల్ని అడుగుతారు. శ్లోకంలో ఉందమ్మా. త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు కలిపి పేని మెలేసి పెట్టాలి. 3 విడిగా పెట్టకూడదు. అందులో ఒక తత్వం ఉంది. విడిగా పెడితే ఏదో జరుగుతుందని కాదు. మళ్ళీ సెంటిమెంట్లు పెంచుకోకండి. 3 ఒత్తులు కలిపి పేని ఇలా 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 పెట్టాలి. భౌతికంగా ఏమిటంటే ఇలా ఎప్పుడు ఇలా ఉన్న మార్గంలో, మెలుతిరిగిన మార్గంలో నూనె కానీ నీళ్లు కానీ వేగంగా ప్రవహిస్తాయి. అందుకే నాగార్జున సాగర్ లాంటి చోట నీళ్లు ప్రవహించే గొట్టాలను ఇలా వంకరగా పెడతారు. ఇలా నేరుగా బెటర్ ఎక్కువ ఇలా పెడతారు. అప్పుడు ఆ వడి తిరిగే కొద్దీ, మెలి తిరిగే కొద్దీ వేగం పెరుగుతుంది. అలాగే నూనె కూడా వేగంగా దీపానికి అందాలి. దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటే ఒత్తులు ఒడిదిప్పాలి. 3 ఒత్తులు కలిపి పేను ఒడిదిప్పాలి. ఆ 3 సరిగ్గా త్రిగుణములు అంటే 3 ఒత్తులు 3 పాయలు అని అర్థం. ఇంకో అర్థం సత్వరజస్తమో గుణాలు. నీ జీవితంలో నీ శరీరానికి కూడా 3 ఒత్తులు ఉన్నాయి, 3 గుణాలు ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు. ఈ 3 కలిపి పేను. అప్పుడు త్రిగుణాత్మకమైన అమ్మవారిని, త్రిగుణాతీతమైన అమ్మవారిని ఆరాధించు. ఆ ఒత్తి దగ్ధమైపోయి దీపం ఏంటంటే అర్థం ఏంటి? ఈ శరీరం దగ్ధం అయిపోవాలి, త్రిగుణాలు కాలిపోవాలి, గుణాతీతమైనటువంటి పరమాత్మ పదార్థం మిగలాలి. గుణానేతాన్ అతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్ విముక్తో అమృతమశ్నుతి అని 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో చెప్పిన గుణాతీత స్థితిని మనం చేరుకోవాలి. దీపం వెలిగించడం ద్వారా అంత తేజస్సు పొందాలి జ్ఞానం. అందుకే త్రైలోక్య తిమిరాపకం అన్నారు. చిన్న ప్రమిదిలో దీపం పెట్టి 3 లోకాల దీపాలు ఎలా పోగొడుతుంది, చీకటి ఎలా పోగొడుతుందండి? ఎందుకు చెప్పారు ఆ మాట? నీ గుండెల్లో ఉంది చీకటి. ఈ చీకటి ముఖ్యం కాదు అమాయకుడా. ఇక్కడ నువ్వు 1,000,000 దీపాలు పెట్టినా కులాహంకారం, మతాహంకారం, ప్రాంతాహంకారం, పురుషాహంకారం, డబ్బున్న అహంకారం వదలకపోతే ఈ దీపాలన్నీ దండగే. ప్రమిదలు చేసుకునే వాళ్ళు బాగుపడతారేమో, అంతే, డబ్బులు వస్తాయి. వీడికి ఏం కలిసి రాదు. త్రైలోక్య తిమిరాపకం. నీలో ఉండే, మనలో ఉండే రాగద్వేషాలనే చీకటిని పోగొట్టుకుంటే 3 లోకాల్లో ఉండే చీకటి పోతుందండి. 3 లోకాలు మనలోనే ఉన్నాయండి, పైన ఎక్కడ లేవండి పనిగట్టుకుని వేలాడుతూ. మనలోనే ఉన్నాయి. సత్వలోకం, రజోలోకం, తమోలోకం. అంతే. అవే 3 లోకాలు, అవే 3 గుణాలు, అవే 3 ఒత్తులు, అవే 3 పేను. దగ్ధం చేయి, జ్యోతి వెలిగించు. భేదభావాన్ని మొత్తం పోగొట్టు. అభేదం అద్వైతమే అంతులేని తిరుగులేని జ్ఞానం. ఎంత గొప్ప సిద్ధాంతం అండి దీపం పెట్టడంలో. ఒక దీపం మెలిపెట్టడంలో ఉండే శ్లోకంలో ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన భారత జాతి ఋషులకి ఎన్ని వేల జన్మలు మనం రుణం తీర్చుకోగలుగుతామండి. పుడితే సేవ చేస్తే ఏం చేయగలమండి అసలు వాళ్ళకి? ఏదో వాళ్ళ ఫోటో ముందు దీపం పెట్టడం తప్ప.
భౌతికాచారం చెప్పారు అంటే దాని వెనకాల అధ్యాత్మ తత్వం ఉంటుంది, దాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి. భౌతికాచారాన్ని గొప్పదిగా ప్రచారం చేయడం ఏంటి? అజ్ఞానంలో పడిపోతారు జనం. దీపాల సంఖ్య పెరిగిపోతుంది. 10,000 దీపాలను ఒకళ్ళంటారు, 1,00,000 దీపాలను ఒకళ్ళంటారు, కోటి దీపాలను ఒకళ్ళంటారు. కోటి దీపాలకు జనం బాగా వచ్చారట, మనం 100 కోటి దీపాలు పడదామని ఇంకోటి అంటాడు. ఇదే జరుగుతుంది. ఇంకా పోటాపోటీ. అసలు దీపం ఏమిటి? ఇది దీపం. అందుకని చంద్రుడిని దీపంగా భావించాలి. అంత అమావాస్య నాకు ముందు రోజు కూడా కొద్దిగా వెలుగుతున్నాడు. మన జీవితంలో కూడా అమావాస్య లాంటి పరిస్థితి వచ్చినా మనం కొద్దిగానైనా వెలుగు చూపించి తిరిగి శుక్లపక్షం వస్తుందనే ఆశతో ముందుకెళ్ళాలి. అందుకే కొలంబస్ చేసిన ప్రయత్నం వృధా కాలేదు. అతని సాహస యాత్రలు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి. డచ్ వారు, పోర్చుగీస్ వారు అందరూ తర్వాత వచ్చారు. అనేక రకాల యాత్రలు చేశారు. అనేక కొత్త దేశాలు కనుక్కున్నారు. అందులో భారతదేశాన్ని కొంతమంది చూడగలిగారు. లావుంజూపగ పోర్చుగీస్ వణిజులు అట్లాంటిక్ సముద్రమునందే వేళంతమ నౌకలన్నడిపిరో. అనంతర పరిణామాలు వివరిస్తోంది తరంగం. లావుంజూపగ పోర్చుగీస్ వణిజులు అట్లాంటిక్ సముద్రంబునందే వేళంతమ నౌకలన్నడిపిరో. ఈ భూమి నా వేళ నూత్నావిష్కార యుగోదయం వైనదయ్యా. ఈ భూమి నా వేళ నూత్నావిష్కార యుగోదయం వైనదయ్యా. వారి వ్యూహంబులన్ పావై భారత భూమి స్వాగతమిడన్ వాస్కోడిగామాలకున్. వారి వ్యూహంబులన్ పావై భారత భూమి స్వాగతమిడన్ వాస్కోడిగామాలకున్. వాస్కోడిగామా భారతదేశాన్ని చేరుకున్నాడు అన్న విషయం చెప్పాలి. గోవాలో ప్రవేశించాడని. అది చివరి పాదంలో యతి స్థానంలో వస్తుంది. పావై అన్నమాట యువతల రావాలి. ఎందుకంటే వ్యూహాల్లో మనం పావైపోయాం, అమాయకంగా మాయలో పడ్డాం. వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకుంటామంటే అవకాశం ఇచ్చాం. చివరికి మన వ్యాపారాలు నాశనం అయిపోయేంత వ్యాపారం చేసేసారు వాళ్ళు. ఆ జిడ్డు ఇప్పటికి వదలలేదు మనకి. బాల్చి అంటాం, పోర్చుగీసు వాడు భాష అది. మన భాషలో చేదా అనాలి, బుక్కేనా అనాలి. లేకపోతే బాల్చి అంటారు కోస్తా ప్రాంతంలో. బకెట్ ఇంగ్లీష్ మాట. ఇంగ్లీషు వాడు బకెట్ నేర్పాడు, పోర్చుగీసు వాడు బాల్చి నేర్పాడు. మన భాష పోయింది. ఇదండి వాళ్ళు చేసిన పని. అదే వ్యూహంబులను పావై రావాలి, వకార ప్రాస. అందుకే లావును చూపగానే మొదలుపెట్టాడు కవి. ఎందుకంటే అట్లాంటిక్ సముద్రం రావాలి. అక్కడ టా కింద లావుతుంది, అది యతి స్థానంలో వస్తుంది. దానికి తగినట్టుగా లకారం పడాలి మొదటి అక్షరం, తర్వాత వకారం పడాలంటే లావు అనే మాట రావాలి. అందుకే వాళ్ళ బలాలు చూపించారు. లావుంజూపగ పోర్చుగీస్ వణిజులు అట్లాంటిక్ సముద్రం మునందు ఏ వేళం తమ నౌకలను నడిపిరు. తమ బలాలు చూపించడం కోసం పోర్చుగీసు వారు, డచ్ వారు ఇలాంటి వాళ్ళందరూ, ముఖ్యంగా పోర్చుగీసు వాళ్ళు ఏ వేళ ఈ నౌకల్ని సముద్రంలో నడిపించారో గానక అవి ఆ వేళ ఒక మంచి జరిగింది. ఇప్పుడు కొత్త పరిణామం మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. ఈ భూమి నా వేళ నూత్నావిష్కార యుగోదయం వైనదయ్యా. ఇక్కడ కొలంబస్ కనిపెట్టిన దెబ్బతిన్నాడు. అది భారతదేశం కాదని తెలిసింది. వెంటనే ఇంత యాత్ర చేసినా అనుకున్నది దొరకలేదు. అమెరికా దొరికితే ఎవరికి? చూడండి, ఆ వేళ భారతదేశం దొరకడం గొప్ప, ఈవేళ అమెరికా వెళ్ళడం గొప్ప. ఎంత మారిపోయిందండి కాలం. ఇదే కదండి భాగవతంలో చెప్పింది. వాయువశంబులయ్యగ శివ హరిజ పంక్తులు మింటకు ఉడుచున్ పాయుచునుండు గైవడి ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచుకూడుచుండు ఒక భంగి జరింపదు కాలము అన్నిజుంచేయుచునుండు కాలము విచిత్రము దుస్తరమెట్టివారికి. కాలం ఎలా మారిపోయిందండి. ఒకప్పుడు అమెరికా వాళ్ళు, ఇంకోటి అమెరికా వాళ్ళు భారతదేశాన్ని కనుక్కోవడం గొప్ప. యుగాలు పరితపించారు భారతదేశం ఎక్కడుందని. ఎందుకంటే మనమంత వైభవపేత స్థితిలో ఉన్నాం వైదిక ధర్మం కారణంగా, హిందూ సామ్రాజ్యాల కారణంగా. నాకొక్క జ్యోతిష్శాస్త్ర రహస్యాన్ని, జ్యోతిష్శాస్త్రంలో నిపుణులు సివివి సుబ్రహ్మణ్యం గారు ఈ మధ్య ఒక విమానాశ్రయంలో కలిసి నాకు చెప్పారండి. మీతో పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది. భారతీయ జ్యోతిష్శాస్త్ర ప్రజ్ఞ. జ్యోతిష్యం అంటే అది చేతులు చూసి మూతులు చూసి బతుకులు పాడు చేయడం కాదు. శరద్విషువత్తు అని ఒకటి ఉందయ్యా గరికిపాటి, శరద్విషువత్తు అని. అది సరిగ్గా 1700 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. అప్పుడే భూమండలం మీద స్వార్థం కోసం, రాజ్య విస్తరణ కోసం, డబ్బు కోసం యుద్ధాలు చేయడం మొదలైంది. అంతకుముందు రాజులు పరిపాలించిన ధర్మరక్షణ కోసం యుద్ధం చేశారు కానీ వాళ్ళ రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేయలేదు అన్నారు. మన ప్రాచీన రఘువంశం ఇతరత్రా కావ్యాల్లో జరిగిన దండయాత్రలు గమనించండి. రఘు మహారాజు స్వయంగా సామ్రాజ్య పీఠాన్ని అధిరోహించగానే
రాజసూయ యాగం చేసి రాజుల మీదకి వెళ్ళాడు. ఎవరి రాజ్యాన్ని వాళ్ళకే ఇచ్చాడు. ఎక్కడ ఏ రాజ్యాన్ని కబళించలేదు. మీరందరూ 1/6 వంతు పన్ను మాత్రమే వసూలు చేస్తూ ప్రాచీన సనాతన ధర్మం ఏది ఉందో దాన్ని కాపాడండి అని చెప్పాడు. కాపాడకపోతే నేను ఊరుకోను అని మౌర్వీ ధనుషిచాతత ఎప్పుడూ ఎక్కుపెట్టిన వెళ్ళు సిద్ధంగా ఉంచాడు. అది కాళిదాసు చెప్పాడు. అలా బెదిరించడానికే యుద్ధం, అంతేగాని వాళ్ళని దోచుకోలేదు. వాళ్ళంతటి వాళ్లే ఆనందంగా కానుకలిస్తే పుచ్చుకున్నాడు. మళ్ళీ ఏ రాజుని గెలిచాడో ఆ రాజునే సింహాసనం మీద కూర్చోబెట్టి ఈయనే సమీప నదిలోంచి అభిషేక జలాలు తెచ్చి అభిషేకం చేసి ఆశీర్వదించి వచ్చాడు. దానికి ఆ రాజులు పొంగిపోయి కాళ్ళకు దండం పెట్టారట. ఆపాద పద్మ ప్రణత కలమా యువతే రఘుం ఫలై సంవర్ధయామాసు ఉత్ఖాత ప్రతిరోపిత. ఆకుమడి వేసినప్పుడు మనం ఒత్తుగా నాటుతారు. ఆకుమడిలో ఆకులు దగ్గరగా ఉంటాయి. తర్వాత అవి కాస్త ఎదిగాక వాటిని రైతు ఎక్కడికెక్కడ తీసేసి విడివిడిగా నాటుతారు. అందుకే నాట్లు అంటారు, వాటిని ఊడుపులు అంటారు. దీనికి రఘుమహారాజ్ చేసిన చర్యకి పోల్చాడండి కాళిదాసు. ఆ మహత్తరమైన విశేషం ఏమిటో 23:30 గంటల్లో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఇంత అద్భుతమైనటువంటి గౌరవాన్ని మనకిచ్చిన సంస్కృత భాష నేర్చుకుందాం, గౌరవిద్దాం, తెలుగులో మాత్రమే మాట్లాడదాం. సెలవు.